ఏపీ మంత్రి నారా లోకేష్కి ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మరో నెల రోజులలో ఆయనకు ప్రమోషన్ ఖాయమని పలువురు నేతలు ఆకాంక్షిస్తున్నారు. నిజానికి నారా లోకేష్ టీడీపీలో నెంబర్ 2గా ఉన్నారు. అంటే చంద్రబాబు తర్వాత ప్లేస్ లోకేష్దే అన్నమాట. ఆయనను భవిష్యత్ నేతగా టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్కి ప్రభుత్వంలో అంతే ప్రాధాన్యత దక్కుతోంది. జనసేన మంత్రులు 3, బీజేపీ మంత్రి 1 మినహాయించి మిగిలిన 19 మంది మంత్రులు సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా లోకేష్కి చంద్రబాబుతో సమానంగా గౌరవం ఇస్తున్నారు. అలా చూసుకుంటే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కూడా అనధికారికంగా లోకేష్నే నెంబర్ 2 అని అంటున్నారు. ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో అతిపెద్ద భాగస్వామి టీడీపీ. ఆ పార్టీకి 134 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే టోటల్గా ఉన్న 175 సీట్లలో ఇది 76%గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా టీడీపీ కూటమిలో అత్యంత బలంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావడానికి అడ్డేముంది? నిజానికి చూస్తే అది ఈ పాటికే జరిగి తీరాల్సి ఉంది. 4 సార్లు ఏపీకి సీఎం అయ్యారు చంద్రబాబు. లోకేష్ చూస్తే రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నారు. అలాంటిది లోకేష్కి ఏమి తక్కువ అన్నది టీడీపీ తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్న డిమాండ్. అంతేకాదు నారా లోకేష్ కుటుంబంలో కూడా ఇదే రకమైన డిమాండ్ వస్తుందని అంటున్నారు. ఒక విధంగా నారా కుటుంబం కోరిక మేరకు లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ప్రమోషన్గా దక్కనుంది అని అంటున్నారు. నిన్న కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి వేళ లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలని చంద్రబాబుని రిక్వెస్ట్ చేశారు పొలిట్ బ్యూరో సభ్యులు. దీనికి తెలుగు తమ్ముళ్లంతా మద్దతు పలికారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బహిరంగంగా ఈ విధంగా డిమాండ్ చేశారంటే ఖచ్చితంగా లోకేష్ డిప్యూటీ సీఎం అయి తీరుతారని అంటున్నారు. ఏపీలో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. శ్రీనివాసరెడ్డి రిక్వెస్ట్ను తాను సమర్థిస్తున్నానని చెప్తూ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని ట్వీట్లో కోరారు. ఇదే కరెక్ట్ సమయమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆయనను ముందుగా డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే ఆ తర్వాత సీఎం పదవికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పోతుందని అంటున్నారు. మొత్తానికి అన్ని కుదిరితే త్వరలోనే లోకేష్ని డిప్యూటీ సీఎంగా చూడవచ్చని టీడీపీ సీనియర్లు ధీమా వ్యక్తపరుస్తున్నారు.